అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం గన్నెల పంచాయతీ పొల్లంగూడ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో స్లాబ్ పైనుండి పెచ్చులుగా ఊడిపడిపోతుంది అని గ్రామస్తులు తెలిపారు. ఈ పాత బిల్డింగ్ పాఠశాల భవనంలో వర్షాకాలం అయితే పైనుండి వర్షం నీళ్లు స్కూల్ భవనం లోపల కారిపోతూ ఉండడంతో ఈ పాఠశాల భవనంలో ప్రమాదం పొంచి ఉంది అని, కొత్తగా బిల్డింగ్ భవనం శాంక్షన్ చేసి నిర్మించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరారు. పాఠశాల గత 40 సంవత్సరాలు అది నిర్మించి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక 50-60 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అది ఈ నిర్మించి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయి అది పెచ్చులుగా ఊడిపోయి అది రేపు మాపు పడిపోయేటట్టు ఉన్నాయి. దానివలన మన తల్లిదండ్రులు కానీ అది వచ్చే టీచర్లు కానీ ఆ పిల్లలు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే గవర్నమెంట్ అయినా పై కలెక్టర్ గారైనా ఎవరైనా అది వచ్చి చూసి ప్రభుత్వాలకి అది ఆర్జీ పెడితే కానీ ఏదైనా విన్నపాలు కానీ అది పెట్టారనుకో అది కొత్త భవనాలు నిర్మిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ఏంటంటే టీచర్లు రావడం కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో అది ఎంత దీనంగా అంటే అది గడ్డలుగా కారిపోతున్నాయి. అది పెచ్చులు ఊడిపోయి అది రేపు మాపు అన్నట్టు బిల్డింగ్ ఉంది. ఆ తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ ఇంత మేము ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారు కానీ ఇది స్పందిస్తారని మన కూటమి ప్రభుత్వం వచ్చి స్పందిస్తారు కదా. కొత్త స్కూల్ బిల్డింగ్ కోసం మనకు ఈ నిధులు కానీ ఏదో చిన్నదై